మనకు చంద్రుడిలా చక్కని మనస్సు ఉండాలి అంట. మనకు చంద్రుడిలా చక్కని మనస్సు ఉండాలి అంట. అప్పుడే మన మనస్సు సూర్యకాంతితో ప్రకాశించే పూర్ణ చంద్రుడిలా పండు వెన్నెల పాటల రూపంలో ప్రకాశించునట. మన మనస్సు ప్రశాంతంగా ఉంటేనే ఆ స్థితిలోనే చంద్రుని పండు వెన్నెల ప్రకాశిస్తూ ప్రతిబింబించునట. మన మనస్సు ధ్యాన స్థితిలో ఉంటేనే ఇటువంటి ఆలోచనలు లేని స్థితి కలుగునంట. మనకు చంద్రుడిలా చక్కని మనస్సు ఉండాలి అంట. అప్పుడే మన మనస్సు సూర్యకాంతితో ప్రకాశించే పూర్ణ చంద్రుడిలా పండు వెన్నెల పాటల రూపంలో ప్రకాశించునట. మన మనస్సు ప్రశాంతంగా ఉంటేనే ఆ స్థితిలోనే చంద్రుని పండు వెన్నెల ప్రకాశిస్తూ ప్రతిబింబించునట. మన మనస్సు ధ్యాన స్థితిలో ఉంటేనే ఇటువంటి ఆలోచనలు లేని స్థితి కలుగునంట. నిలకడగా వెలుగుతున్న దీపమే వెలుగును పంచగలవంట. నిలకడలేని దీపం తాను మన్నలేదంట, వెలుగును పంచలేదంట. మన మనస్సు ప్రశాంతంగా ఉంటేనే ఆ స్థితిలోనే చంద్రుని పండు వెన్నెల ప్రకాశిస్తూ ప్రతిబింబించునట. మన మనస్సు ధ్యాన స్థితిలో ఉంటేనే ఇటువంటి ఆలోచనలు లేని స్థితి కలుగునంట.